గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రియేట్ యువర్ సక్సెస్ స్టోరీ త్రూ వెస్టీస్. ఫ్రెండ్స్, ఈ రోజు మన ఛానల్ ద్వారా మనం అందరం కూడా మన యొక్క వెస్టీస్ అగ్రి ప్రోడక్ట్లను వ్యవసాయ పద్ధతుల్లో ఎలా ఉపయోగించాలో తెలుసుకుందామండి. అది ఏ పంట అయినా కావచ్చండి, మిర్చి కావచ్చు, టమాటా కావచ్చు, చెరుకు కావచ్చు, పత్తి కావచ్చు, లేకపోతే ఎటువంటి పంటకైనా మన యొక్క అగ్రి ప్రోడక్ట్లను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు అందరం కూడా చూస్తున్నాము, వర్షాలు స్టార్ట్ అయినాయండి. సిటీలో ఉన్న వాళ్ళకి వర్షం విలువ పెద్దగా తెలియకపోవచ్చు. వర్షం పడితే ఎప్పుడు కూడా చిరాకుగా అనిపించచ్చేమో, కానీ అదే వర్షం కోసం అక్కడ ఎంతో మంది రైతులు వారు వర్షం కోసం ఎదురు చూస్తూ ఉన్నారండి. సో ఈ రోజు వర్షం పడిన వేళ వాళ్ళందరికీ కూడా ఎంతో సంతోషం, ఎంతో ఆనందం. ఎందుకంటే వారు వారి యొక్క పొలాల్లోకి వెళ్ళి విత్తనాలు నాటి మన కోసము దుక్కు దున్ని మన కోసం పంట పండించడానికి సిద్ధంగా ఉన్నారు ఫ్రెండ్స్. సో మరి ఆ విధంగా ఉన్న ఇటువంటి సమయంలో మనము కూడా రైతన్నకు సహాయకరంగా ఉండే మన యొక్క వెస్టీజ్ అగ్రి ప్రోడక్ట్స్ తీసుకెళ్లి వాళ్ళకు చెప్పి వాళ్ళకు వివరించి మన ప్రోడక్ట్ ను వాళ్ళు వాడినట్లయితే ఎంతో ఉపయోగం ఉందండి. అగ్రి ప్రోడక్ట్స్ ని మన యొక్క వ్యవసాయంలో వాడి దాని యొక్క ప్రయోజనాలు తీసుకునే విధంగా మనం కూడా ముందుకు వెళ్లాల్సిందిగా కోరుకుంటూ ఈ యొక్క వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఏ పంటలో అన్నా కొన్ని ముఖ్య దశలు ఉంటాయి. వరి కావచ్చు, పత్తి కావచ్చు, మిర్చి కావచ్చు, చెరుకు కావచ్చు, టమాటా కావచ్చు, లేకపోతే కాకర కావచ్చు, లేకపోతే కుకుంబర్ కావచ్చు, అలా ఎటువంటి పంటకైనా కూడా కొన్ని ముఖ్య దశలు ఉన్నాయండి. అయితే మేజర్ గా ఏవైతే ముఖ్య దశలు ఉన్నాయో ఆ ముఖ్య దశల్ని ఇక్కడ మీతో పాటు పంచుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు ఈ యొక్క ముఖ్య దశల్ని మీ యొక్క ఆలోచనలో పెట్టుకోండి, మీ యొక్క మనసులో దాన్ని భద్రపరచుకోండి, మీ యొక్క బ్రెయిన్ లో ఫీడ్ చేసుకోండి. ఎప్పుడైనా కూడా మీరు ఎవరితో అయినా సజెస్ట్ చేస్తున్నప్పుడు ఓకే, ఇలాగా 5 స్టేజెస్ ఉంటాయి. సో వారు ఏ స్టేజ్ లో ఉన్నారు, వారు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నారా, థర్డ్ స్టేజ్ లో ఉన్నారా, 5th స్టేజ్ లో ఉన్నారా? సో అలా ఈ 5 స్టేజెస్ ని మనం గుర్తు పెట్టుకొని దానికి తగ్గట్టుగా మనం వారికి సూచనలు ఇవ్వాలండి. సో ఆ 5 స్టేజెస్ ఏంటి అంటే, ఫస్ట్ స్టేజ్ నేల చికిత్స. నేల చికిత్స అంటే ఏంటంటే ఫ్రెండ్స్, ముందుగా రైతన్న నేలని దుక్కు దున్ని పెట్టుకుంటాడు. అంటే తను ఎటువంటి పంట వేద్దామన్నా ఫస్ట్ నేలని సాగు చేస్తాడు. ఇంతకు ముందు పంటని తీసుకున్న తర్వాత నేల ఏదైతే ఉందో దాని తర్వాత పంట వేయటం కోసం సాగు చేసి పెట్టుకుంటాడు, దుక్కు దున్ని పెట్టుకుంటాడు. ఆ దుక్కు దున్న టైంలో నేల చికిత్స చేస్తే చాలా మంచిది, రైట్ ఫ్రెండ్స్. అంటే దీన్ని సాయిల్ అప్లికేషన్ లేదా సాయిల్ ట్రీట్మెంట్ అంటారు. సో ఈ టైంలో రైతన్న నేలలో కొంతవరకు యూరియా గానీ, ఫాస్ఫరస్ గానీ, భాస్వరం గానీ అలా రకరకమైన కెమికల్ ఎరువులను కూడా వాడుతూ ఉంటాడు. సో మన యొక్క ప్రోడక్ట్స్ ఈ యొక్క కెమికల్ ఎరువులతో కలిపి వేయచ్చు, లేకపోతే వాళ్ళు వాడే న్యాచురల్ ఫర్టిలైజర్స్ లైక్ పేడ గానీ, ఆవు పెంట గానీ, లేకపోతే కౌడంగు గానీ ఇలా ఎటువంటి వాటితో కన్నా కూడా కలిపి వేయచ్చండి. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది నేల చికిత్స చేస్తున్నాం, సాయిల్ ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఇది మొదటి దశ. ఈ మొదటి దశలో రైతన్న నేలని దుక్కు దున్ని విత్తనాలు నాటడానికి సిద్ధపరిచి పెట్టుకుంటాడు. అలాగే సెకండ్ స్టేజ్ ఏంటి అంటే విత్తనాలు కొనుక్కుంటాడండి. ఏదైనా ఒక కంపెనీలో మేలి రకమైన విత్తనాలను తీసుకొని ఆ విత్తనాలను తీసుకొచ్చి నాటడానికి ప్రయత్నిస్తారండి. అంటే మన పంటకు తగ్గట్టుగా విత్తనాలని కొనుక్కొని ఆ విత్తనాలను తీసుకొచ్చి వాటిని నానబెట్టి వాటికి మొలకలు వచ్చిన తర్వాత తీసుకెళ్లి వాటిని ఏదైతే నేల దుక్కుదున్నారో ఆ దుక్కుదున్న నేలలో జల్లటానికి ప్రయత్నిస్తారండి. జల్లటము లేకపోతే నాటడము చేస్తారండి. సో ఇది సెకండ్ స్టేజ్. సో తర్వాత విత్తనాన్ని నాటిన 20 రోజుల తర్వాత, అంటే మీరు విత్తనాన్ని తీసుకెళ్లి మీరు దుక్కు దున్న నేలలో నాటారు. నాటిన తర్వాత మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నాటిన తర్వాత వాళ్ళ ప్రోడక్ట్స్ లో ఏ ప్రోడక్ట్స్ ని మనం వాడాలి. సో దీన్ని థర్డ్ స్టేజ్ అండి, విత్తనాన్ని నాటిన 20 రోజుల తర్వాత. ఈ దశ చాలా చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైన దశ అండి. ఎందుకంటే మీరు నాటిన విత్తనం భూమి లోపల ఉంది, మీకు ఏం జరుగుతుందో అర్థం కాదు. సో ఈ టైంలో మనం ఎటువంటి ప్రోడక్ట్స్ ఇస్తే విత్తనానికి బలంగా ఉంటాయి, ఏ ప్రోడక్ట్స్ ఇస్తే విత్తనం బలంగా ఎదిగి మనకి మంచి మొలకలు వస్తాయో, సో ఈ స్టేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. తర్వాత 4వ దశ కింద పూత వచ్చే 20 రోజుల ముందు, 4th స్టేజ్ పూత వచ్చే 20 రోజుల ముందు. మీ పంట చేనులో మొక్కలు వచ్చిన తర్వాత గింజలు వచ్చే దశ, ఆ పంట పూత వచ్చే 20 రోజుల ముందండి. సో అది 4th స్టేజ్ అయితే పంట వచ్చిన 20 రోజుల తర్వాత. అంటే వచ్చే ముందు ఎందుకు కొడుతున్నామంటే పూత బలంగా ఉండటానికి, పూత రాలిపోకుండా, ఆకులు వాడిపోకుండా ఉండటానికి బలంగా. పూత వచ్చిన తర్వాత ఎందుకంటే వచ్చిన పూత నిలబడటానికి, దానికి ఇంకా బలంగా పెరిగి మంచి యొక్క క్రాప్ రావడానికి పూత వచ్చిన తర్వాత. ఇలాగ 5 దశలు ఉంటాయండి. ఆ విధంగా మీరు ఈ 5 స్టేజెస్ ని గుర్తు పెట్టుకొని ఎవరైనా మీకు సలహాలు అడిగినప్పుడు కానీ, ఎవరి దగ్గరికైనా మీరు వెళ్ళినప్పుడు వారు ఏ స్టేజ్ లో ఉన్నారు, వారు ఏ దశలో ఉన్నారు తెలుసుకొని దాని తగ్గట్టుగా సూచన ఇవ్వండి. నెక్స్ట్, ఇప్పుడు ఫస్ట్ నేల చికిత్స. నేల చికిత్సలో మనం ప్రధానంగా వాడే ప్రోడక్ట్లు 3 అండి: అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్, అగ్రి బయో ఫంగిసైడ్,
అగ్రి 82. ఈ దశలో రైతు బయట నుంచి కొనుక్కున్న కెమికల్ ఫర్టిలైజర్ గానీ లేకపోతే సేంద్రియ పద్ధతిలో ఉన్న నేచురల్ ఫర్టిలైజర్స్ లైక్ మాన్యూర్ గానీ కౌడంగ్ గానీ అటువంటి ప్రోడక్ట్స్ కూడా వాడటం జరుగుతుంది. అయితే ఈ యొక్క ప్రోడక్ట్స్ తో పాటు ఒకవేళ మీరు బయట కొన్న కెమికల్ ఉంటే ఒకవేళ మీరు బయట కొన్న కెమికల్ ఫర్టిలైజర్స్ ఉంటే ఆ కెమికల్ ఫర్టిలైజర్స్ శాతాన్ని 20% తగ్గించాలండి. అంటే ఒకవేళ మీరు ఒక బస్తా ఎరువు వేస్తుంటే ఇంతకు ముందు ఆ బస్తా ఎరువులో 3 భాగాలు వేసి ఒక భాగాన్ని పక్కన పెట్టేసేయండి. అంటే ఒక భాగాన్ని వేయకుండా ఆ ఒక భాగం ప్లేస్ లో మన యొక్క అగ్రి గ్రాన్యూల్స్ బయోఫంగిసైడ్ అగ్రి 82ని పూర్తిగా మిశ్రమంగా చేసి పూర్తిగా కలిపి వాటితో పాటు జల్లినట్లయితే అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయండి. ఈ అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ మన యొక్క నేలను మెత్తపరచడానికి, మనం ఏదైతే విత్తనం నాటుతున్నామో ఆ విత్తనం ఎదగడానికి కావాల్సిన గుణాలను ఇవ్వడానికి నేలకి మంచిగా ఉపయోగపడుతుందండి. అదే బయోఫంగిసైడ్ క్రాప్ ప్రొటెక్షన్ అంటే దీన్నే ఇప్పుడు బయో ప్రొటెక్ట్ అని కూడా అంటున్నారు, కన్ఫ్యూజన్ అవ్వకండి. ఈ బయో ప్రొటెక్ట్ ఏం చేస్తుంది అంటే మనకు విత్తనానికి నేల ద్వారా ఏదన్నా తెగులు ఆశిస్తుందేమో ఆ తెగులు నుంచి మన యొక్క విత్తనాన్ని కాపాడుకోవడానికి బయోఫంగిసైడ్ వేస్తున్నామండి. అదే విధంగా అగ్రి 82 అనేది నేలలో తేమ పెంచుకోవడానికి, నేల ఈరోజు పొడిబారిపోయింది, మనం ఏదైతే పంట పండిద్దామనుకున్న మడిలో నీళ్లను నిల్వ ఉంచడానికి చాలా ఉపయోగపడుతుంది. వేరు వ్యవస్థ బాగా పెరగడానికి చాలా ఉపయోగపడుతుంది. మీ యొక్క మొక్కల్లో పిలకలు రావడానికి, బాగా ఎదగడానికి ఎంతో దోహదపడుతుంది. సో ఫ్రెండ్స్, ఎలా వాడాలి? అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ 5 కిలోలు పర్ ఎకరా, అగ్రి బయోఫంగిసైడ్ 500 గ్రాములు పర్ ఎకరా, అగ్రి 82 150 ml పర్ ఎకరా, మూడిటిని కూడా పూర్తిగా మిశ్రమంగా చేసి మనము మన ఎరువులతో పాటు కెమికల్ తో పాటు జల్లాలండి. ఒకటే ఏంటంటే కెమికల్ ని 25% తగ్గించండి. మీరు పంట నాటే ఒక 10 రోజుల ముందు నేల చికిత్స చేసినట్లయితే అద్భుతంగా ఉంటుందండి. అదే విధంగా ఈ దశలో ఒకవేళ మీ యొక్క పొలంలో వాటర్ ని నిల్వ చేస్తున్నట్లయితే, మీరు నీరుని వదులుతున్నట్లయితే, మీరు ఆ నీరు వదిలే దగ్గర ఆ మడి దగ్గర మీరు అగ్రి 82ని డ్రాప్ పడే విధముగా, అంటే చుక్క పడే విధముగా ఒక బాటిల్లో గాని ఒక సిలైన్ ద్వారా గాని మీరు పెట్టి ఆ విధంగా మీ యొక్క మడిలోకి నీరు వెళ్తున్నప్పుడు ఒక చుక్క వెళ్తున్నట్టు మనం చేసినట్లయితే అద్భుతమైన రిజల్ట్ వస్తుందండి. దీని ద్వారా ఏంటంటే మన భూమిలో నీరు నిల్వ ఉండటానికి చాలా ఉపయోగపడుతుంది. నీరు ఎంత నిల్వగా ఉంటే మనకు అంత మంచిది. సో ఆ విధంగా అగ్రి 82 అనేది చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. తర్వాత విత్తన శుద్ధిలో అగ్రి హ్యూమిక్ ప్లస్ అగ్రి బయోఫంగిసైడ్ ఈ 2 ప్రోడక్ట్స్ వాడాలండి. ఈరోజు చాలా మంది చెప్తుంది ఏంటి అంటే ఆల్రెడీ మనం ఏదైతే కంపెనీలో సీడ్ కొనుక్కొని వస్తున్నామో, విత్తనం కొనుక్కొని వస్తున్నామో ఆ కంపెనీ వారు ఆల్రెడీ విత్తన శుద్ధి చేస్తున్నారు కదా, మళ్ళా మనం చేయాల్సిన అవసరం ఏంటి? కరెక్టే ఫ్రెండ్స్, ఆల్రెడీ వాళ్ళు చేస్తున్నారు, కానీ వారు చేసేది కెమికల్ పద్ధతి ద్వారా చేస్తున్నారు. ఒకవేళ మీరు అగ్రి హ్యూమిక్ ని అగ్రి బయోఫంగిసైడ్ ని 5 ml per kg, అగ్రి బయోఫంగిసైడ్ 5 to 10 grams per kg రెండిటిని కూడా స్ప్రే ద్వారా గానీ లేకపోతే విత్తనాల పైన జల్లటం ద్వారా గానీ మీరు చేసినట్లయితే, ఇది కూడా ఎప్పుడు చేయాలి? మీరు పొలంలో నాటుతాం అనుకున్న 2 గంటల ముందు చేసినట్లయితే, 2 గంటల ముందు చేసి దాన్ని 5 నుంచి 10 నిమిషాలు ఆరబెట్టిన తర్వాత తీసుకెళ్లి నాటినట్లయితే మీ యొక్క విత్తనానికి ఆకలి పెంచుతుందండి. ఈ అగ్రి హ్యూమిక్ మీ యొక్క విత్తనానికి ఆకలి పెంచి నాటిన వెంటనే ఆ మట్టిలో ఉన్న పోషక విలువలను తీసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. అదే విధంగా మనం ముందే అగ్రి గ్రాన్యూల్స్ వేసి పెట్టాము. సో ఈ రెండిటి కాంబినేషన్ వల్ల విత్తనం అనేది బాగా ఎదగడానికి చాలా ఉపయోగపడుతుంది. అగ్రి 82 వల్ల వేరు వ్యవస్థ బాగా పెరుగుతుంది. అగ్రి బయోఫంగిసైడ్ వాడటం వల్ల ఇక్కడ విత్తనం వల్ల ఆశించే తెగులు ఏదన్నా ఉంటే రాకుండా మనల్ని కాపాడుతుందండి. సో ఈ విధంగా ఫ్రెండ్స్ ఎంత వాడాలంటే 5 ml per kg, 5 ml per kg అంటే కేజీ విత్తనాలకి 5 ml అగ్రి హ్యూమిక్ ని స్ప్రే ద్వారా గానీ జల్లటం ద్వారా గానీ మనం చేయాలి. అదే విధంగా అగ్రి బయోఫంగిసైడ్ 5 to 10 grams, 5 నుంచి 10 గ్రాములు మనము జల్లటం గానీ స్ప్రే గానీ చేయటం జరగాలండి. ఈ దశను కూడా పాటించినట్లయితే మంచి రిజల్ట్ మనకు వస్తుందండి. నెక్స్ట్, విత్తనాన్ని నాటిన 20 రోజుల తర్వాత విత్తనాన్ని ఇప్పుడు విత్తన శుద్ధి చేశారు. విత్తన శుద్ధి చేసిన తర్వాత తీసుకెళ్లి మీరు ఏదైతే దుక్కు దున్నారో ఆ పొలంలో మీరు నాటారు. దుక్కు దున్న పొలంలో ఆల్రెడీ మీరు అగ్రి గ్రాన్యూల్స్ 82 ప్లస్ బయోఫంగిసైడ్ వేశారు. సో ఇప్పుడు నాటిన తర్వాత ఏం చేయాలి? మళ్ళా ఇంకొకసారి అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ ప్లస్ 82 ప్లస్ దానితో పాటు అగ్రి గోల్డ్ కలిపినట్లయితే, అగ్రి గోల్డ్ అనేది ఇక్కడ బలానికి ఇచ్చే టానిక్ లాగా పనిచేస్తుందండి. సో మీ విత్తనం ఏదైతే నాటారో ఆ విత్తనం బలంగా ఎదగటానికి ఇక్కడ అగ్రి గోల్డ్ అనేది మీ యొక్క విత్తనానికి బలం ఇవ్వడానికి బాగా ఉపయోగపడుతుందండి. తద్వారా మన యొక్క మొక్క ఏదైతే వస్తుందో కాండం బలంగా ఉండటానికి, వేరు వ్యవస్థ కూడా గట్టిపడటానికి చాలా ఉపయోగపడుతుంది. సో ఆ విధంగా ఇక్కడ మీరు విత్తనం నాటిన 20 రోజుల తర్వాత ఏదర్ జల్లచ్చు అండి, లేకపోతే స్ప్రే చేయొచ్చు.
మీరు ఆల్రెడీ యూరియా వాటితో జల్లుదాం అనుకుంటే మీరు అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ ని మరొకసారి 5 కిలోలు పర్ ఎకరా, అగ్రి గోల్డ్ 100 గ్రాములు పర్ ఎకరా, అగ్రి 82 150 ml పర్ ఎకరా. ఇక్కడ అడుగుతారండి చాలా మంది, అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ మనం ముందు జల్లాం కదా, మళ్ళా జల్లాల్సిన అవసరం ఉందా? ఫ్రెండ్స్, ఎంత జల్లితే అంత మంచిది. జల్లకపోయినా నష్టం లేదు, కానీ జల్లితే మంచిదే. సో ఆ విధంగా ఎటువంటి పరిస్థితుల్లో అయినా కనీసం అగ్రి హ్యూమిక్ ప్లస్ 82 లేదా అగ్రి గోల్డ్ ప్లస్ 82 ఏదన్నా ఒక కాంబినేషన్ లో ఏదన్నా ఒక కాంబినేషన్ మీరు ఉపయోగించినట్లయితే మంచిదండి. అయితే ఇక్కడ కూడా మీరు దేంతో జల్లాలి? మీ యొక్క యూరియాతో కావచ్చు, మీ యొక్క ఫాస్ఫేట్ తో కావచ్చు, మీ యొక్క బయట ఉన్న రసాయన ఎరువులతో కావచ్చు, దేంతో అన్నా కూడా మీరు జల్లొచ్చండి. ఎయిదర్ జల్లలేదు నేను స్ప్రే చేద్దాం అనుకుంటున్నామంటే మీరు స్ప్రే 15 లీటర్ల వాటర్ ట్యాంక్ కి 30 గ్రామ్స్ అగ్రి హ్యూమిక్, 20 గ్రామ్స్ అగ్రి గోల్డ్, 5 ml అగ్రి 82. మన దగ్గర 100 ml అగ్రి 82 బాటిల్ వస్తుందండి. సో 5 ml జాగ్రత్తగా చూసి 5 ml వాడాలండి. అంతకంటే ఎక్కువ వాడినట్లయితే మనం అప్పుడప్పుడు మన పంటలో ఎరుపుదనం చూస్తాము. దాంతో భయపడాల్సిన అవసరం లేదు, కానీ పంట అనేది ఎరుపు రంగుగా వస్తుంది. అందుకోసమే 5 ml సూచించినట్లు వాడండి. సో దాన్ని 15 లీటర్ల వాటర్ ట్యాంక్ లో ఈ మూడిటి కాంబినేషన్ లేదా రెండిటి కాంబినేషన్ ని మనం స్ప్రే చేసినట్లయితే అద్భుతమైన రిజల్ట్స్ వస్తుందండి. నెక్స్ట్, ఈ దశలో పూత వచ్చే ముందు మనం జాగ్రత్త పడాల్సింది పురుగు తెగుల నుంచి మనల్ని కాపాడుకోవటం అండి. సో పురుగు తెగులకి మీరు పురుగుల మందు జల్లుతూ ఉంటారు. ఆ పురుగుల మందుకి మీరు అగ్రి 82తో పాటు కలిపి బయోఫంగిసైడ్ ని కూడా కలిపి జల్లినట్లయితే, ఆ పురుగు మందుతో మీ అగ్రి 82 బయోఫంగిసైడ్ ని కలిపి జల్లినట్లయితే మీకు మనం పంట నాశించే తెగుళ్ళ నుంచి కాపాడుకున్న వాళ్ళం అవుతామండి. అలాగే మీరు పురుగుల మందుకి ఏదైతే జల్లుతున్నారో అది నేల మీద రాలకుండా అగ్రి 82 అనేది ఆకుని పూర్తిగా పీల్చుకునే విధంగా ఉపయోగపడుతుంది. అదే విధంగా ఇక్కడ మీరు వాడాల్సిన సూచన 500 గ్రామ్స్ పర్ ఏకర్ అగ్రి బయోఫంగిసైడ్, అగ్రి గోల్డ్ 100 గ్రాములు పర్ ఏకర్, అగ్రి 82 150 ml పర్ ఏకర్ ఒకవేళ జల్లినట్లయితే. లేదు మీరు స్ప్రే చేస్తున్నామంటే 30 గ్రామ్స్ బయోఫంగిసైడ్, 20 ml అగ్రి గోల్డ్, 5 ml అగ్రి 82. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని సార్లు అగ్రి గోల్డ్ లేకపోయినా అగ్రి మాస్ కూడా మనం వాడచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కాకర, టమాటా, చిల్లి ఇలాంటి మనకి చెట్టు నుంచి వచ్చే పూతకి మనము ఇలా చెట్టు నుంచి వచ్చే పూతకి మనం అగ్రి మాస్ కూడా వాడచ్చండి. ఏది అందుబాటులో ఉంటే అది వాడితే మంచిగా ఉంటుంది. అగ్రి గోల్డ్ గానీ అగ్రి మాస్ గానీ ఈ రెండిట్లో ఏది వాడినా కూడా మంచిదేనండి. అగ్రి మాస్ వాడినా 20 ml తీసుకోండి ఫ్రెండ్స్. సో ఆ విధంగా 15 లీటర్ల వాటర్ ట్యాంక్ లో ఈ మూడిటిని ఏదో ఒకటి అగ్రి గోల్డ్ గానీ అగ్రి మాస్ గానీ రెండు వాడినా నష్టం లేదు, కానీ బడ్జెట్ అనేది పెరుగుతుంది. సో అది చూసుకొని మనం వాడాలి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా 4th స్టేజ్ లో వాడినట్లయితే మనం పంటని తెగులు ఆశించే పురుగు నుంచి గానీ మనం ఈ యొక్క బయోఫంగిసైడ్ వాడటం వల్ల ప్లస్ అగ్రి మాస్ వాడటం వల్ల పంటకి పూత బాగా రావటానికి, అలాగే పంట నాశించే తెగుల నుంచి మన యొక్క మొక్కల్ని కాపాడుకున్న వాళ్ళం అవుతామండి. సో చివరి దశ ఫ్రెండ్స్, పూత వచ్చిన 20 రోజుల తర్వాత. ఇప్పుడు ఏమైందండి, మనకి పూత వచ్చింది, మనకి బాగా కనిపిస్తుంది, పంట కళ్ళ ముందు కనిపిస్తుంది. అయితే ఈ దశలో పంట పూత నిలబడటానికి మనకు చాలా ఇంపార్టెంట్. సో అందుకే సూక్ష్మ పోషకాలు లైక్ ఐరన్ కావచ్చు, మ్యాంగనీస్ కావచ్చు, మీకు సల్ఫర్ కావచ్చు, ఇలాగా సూక్ష్మ పోషకాలన్నీ కూడా మనకు కావాలండి. సో ఇలాంటి సూక్ష్మ పోషకాలు మనకి ఎక్కడి నుంచి వస్తుందండి? పంటకి 17 రకాల సూక్ష్మ పోషకాలు కావాలి. అందులో ద్వితీయ శ్రేణి పోషకాలు నానోటెక్ ప్రోడక్ట్ వాడటం వల్ల మనం ఇవ్వగలం ఫ్రెండ్స్. సో నానోటెక్ ని 30 గ్రామ్స్, అగ్రి గోల్డ్ ని 20 గ్రామ్స్, అగ్రి 82 5 ml ఇలా ఈ మూడింటిని కూడా మనం 15 లీటర్ల వాటర్ ట్యాంక్ లో కలిపి మీరు స్ప్రే చేసినట్లయితే అద్భుతంగా ఉంటాయి ఫ్రెండ్స్. సే ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ మీరు ఇంత ముందు దశలోనే నానోటెక్ వాడినా కూడా నష్టం లేదండి. ఇంత ముందు దశలోనే నానోటెక్ ప్లస్ అగ్రి గోల్డ్ ప్లస్ హ్యూమిక్ అది కూడా వాడినా కూడా నష్టం లేదు. సో ఫ్రెండ్స్, ఏది చూసినా కూడా ఏ దశలో ఏది ఇవ్వాలి అనేది మీరు స్పష్టత తెలుసుకొని మన ప్రోడక్ట్స్ అనేవి ఏ విధంగా వాడినా కూడా నష్టం లేదు, కానీ సూచించిన విధంగా వాడినట్లయితే మనకి మేలైన రిజల్ట్స్ వస్తుంది. అదే విధంగా మీరు ఒకవేళ నానోటెక్ ఎక్కువ ఇస్తే ఇంకా పంట బలంగా ఉంటుంది, అగ్రి గోల్డ్ ఎక్కువ ఇస్తే పంట బలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కానీ ఒకటేసారి బయట ప్రోడక్ట్ ని ఆపేసి మన ప్రోడక్ట్స్ ద్వారానే వ్యవసాయం చేద్దామని ఆలోచించకండి. క్రమేణా తగ్గించాలి, ఒకటేసారి తగ్గించలేము. మొదటిసారి 25% తగ్గించండి, మళ్ళా ఇంకో సీజన్ లో 20% తగ్గించండి, మళ్ళా ఇంకోసారి 20 సీజన్ లో 20%. ఆ విధంగా కెమికల్ ని తగ్గిస్తాం, కానీ ఒకటేసారి తగ్గించి కంప్లీట్ గా మన ప్రోడక్టే వాడాలన్న ఆలోచన పెట్టుకోకండి. అదే విధంగా బయట మీరు వాడే హర్బిసైడ్ కావచ్చు, లేకపోతే కలుపు మందులు కావచ్చు, ఇట్లాంటి వాటితో కలిపి మనం వాడుకోవచ్చు. వాటిని కూడా మోతాదు తగ్గించండి, 25% తగ్గించి మన ప్రోడక్ట్ వాడండి. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇది ఇంగ్లీష్ లో మన కంపెనీ వారు సజెస్ట్ చేస్తున్న చార్ట్. ఇదే నేను ఇందాక మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశానండి. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4, స్టెప్ 5.
ఒకవేళ నేను అన్ని దశలు చేయాలా, కంపల్సరీ అన్ని పాటించాలా అంటే పాటిస్తే మంచిది. లేకపోతే కనీసం స్టెప్ 1, స్టెప్ 3, స్టెప్ 4. ఫస్ట్ నేల శుద్ధి చేయటం, తర్వాత స్టెప్ 3 నాటిన తర్వాత 20 రోజులకి కావాల్సిన అగ్రిహ్యూమిక్ గోల్డ్ 82 జల్లటం లేదా స్ప్రే చేయటం. తర్వాత స్టెప్ 4 పూత రాక మునుపు పంటకి కావాల్సిన బయోఫంగిసైడ్ మాస్ లేదా గోల్డ్ ప్లస్ 82 ప్లస్ నానోటెక్ ఇచ్చినా కూడా నష్టం లేదండి. అలా స్టెప్ 1, 3, 4 ని పాటించడం, కనీసంగా ఈ 1, 3, 4 పాటించినా కూడా మేలైన రిజల్ట్స్ తీసుకోవచ్చని కంపెనీ వారు సజెస్ట్ చేస్తున్నారు. అలా తీసుకున్న వాళ్ళు కూడా మన టీమ్స్ లో కానీ మన యొక్క కంపెనీ ప్రోడక్ట్స్ వాడిన రైతులు కానీ ఎంతో మంది ఉన్నారు ఫ్రెండ్స్. సో ఆ విధంగా ఈ యొక్క 5 దశల్ని మీరు గుర్తించి ఈ 5 దశల్లో మన ప్రోడక్ట్స్ ఏ విధంగా వాడాలో మీరు ఆలోచించి రైతుకు సూచించినట్లయితే మనము మన యొక్క బిజినెస్ ని పెంచుకున్న వాళ్ళం అవుతాము.